కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మెదక్ జిల్లాకు నీరు అందుతోందన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ పాలన వల్లే రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూముల ధరలు పాతాళానికి పడిపోయాయన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వల్ పెజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడారు. కేసీఆర్ తెచ్చిన ఎన్నో మంచి పథకాలను నిలిపివేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తాం మనం. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసినాక పాలేందో నీళ్ళేందో అర్థమైందా? కేసీఆర్ ఉంటే ఎట్లుండే మన గజ్వేలు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎట్లా తయారు చేసిందో మనకు మనసున పట్టిందా లేదా? అది దేంట్లోనన్నా చూడు. ఈ రోడ్డు మీద పండ్లు అమ్ముకుంటోళ్ళని అడుగు, గీట మటన్ అమ్మేటోళ్ళని అడుగు, గా కిరాణం దుకాణం వాళ్ళని అడుగు, గా సిమెంట్ అమ్ముకునేటోళ్ళో స్టీల్ దుకాణం వాళ్ళని అడుగు, బట్టల దుకాణం వాళ్ళని అడుగు, గా కూరగాయలు అమ్ముకుంటోళ్ళని అడుగు. ఇప్పుడు రాంగ భాగ్యలక్ష్మి హోటల్ కాడ పూరి తిన్నాం. భాగ్యలక్ష్మి అంటుంది కేసీఆర్ ఉండగా రోజు 5,000 అమ్ముతుండే సార్, ఏందో ఏమో కాంగ్రెస్ వచ్చినాక 3,000 కూడా అమ్మతలేదు సార్ అన్నది. గిరాకీ కమ్మైపోయింది అన్నది. ఇది అందరి మాటనా కాదా? అందరి మాటనా కాదా? నేను ఇంకో మాట అంటున్నా. 2.5 ఏళ్ళ మన గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్లలో ఒక్క యాన్నన్న జానెడు సీసీ రోడ్డు పోసిందా? ఒక 3 మోరీ కట్టిందా? ₹1 పని గజ్వేల్లో చేసిండ్రా? రోజు మనల్ని కళ్ళల్లో పెట్టుకున్నారు. అన్ని గజ్వేల్కేనా? అదో గజ్వేలే అవుతుందా అనుకుంటా తిట్టిండు కేసీఆర్ ను. తిట్టలేదా? వాళ్ళేమో కేసీఆర్ మనకు పనిచేసిండని వాళ్ళు తిట్టింది. మరి మనము మన కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలా వద్దా? కేసీఆర్ ఇవాళ ఈడ మనం నిలబెట్టం. ఒకప్పుడు ఈ గల్లి ఎట్లుంటుండే, గింత అంటుండే. ఈ బటర్ఫ్లై లైట్లు, 4 లైన్ రోడ్డు, ఇటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అటు చూస్తే అద్భుతమైన బస్టాండ్ కట్టిస్తుండు కేసీఆర్. ఎటు చూసినా గజ్వేల్ రూపురేఖలు మార్చిండు. ఒకప్పుడు గజ్వేల్ అంటే గద్వాల్, అందరూ పోస్టులో ఉత్తరం వేస్తే గజ్వేల్ ఉత్తరం గద్వాల్ పోతుండేనట. ఇప్పుడేమైంది? కేసీఆర్ వచ్చినాక గద్వాల్ అంటే గజ్వేల్ అన్నట్టు అయింది. అయిందా లేదా? మన పేరు పెంచిందా లేదా కేసీఆర్? పెంచిందా లేదా కేసీఆర్? ప్రజ్ఞాపూర్కి వెళ్ళి ఇప్పుడు రాంగా చూసిన వెనకట కూడా తెలంగాణ ఉద్యమంలో వస్తుండే సింగిల్ రోడ్ ఉంటుండే. ఆడు బ్రిడ్జి ఉండు, ఎప్పుడు ఒక లారన్న పడిపోవు, ఒక ఆటోనన్న పడిపోవు. కేసీఆర్ వచ్చినాక 4 లైన్ రోడ్ చేసిండు. అద్దమూలు ఉంటుండే రోడ్డు, నున్నగా ఉంటుండే రోడ్డు, ఇప్పుడు చూసిన 40 పొక్కల్ని.